అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. Pen. విచ్ వే? Take left and go straight. సో లాంగ్. Full and final segment over. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు. ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షలా? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతావు ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం. ఇజ్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను అండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు జ్యూస్ తాగవయ్యా. చూస్తే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసావు వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఒట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే థ్యాంక్స్. వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద అయ్యా. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయవయ్యా. దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మార్కెట్. సార్ ఇది చూడండి, మీరు నాకు 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మేము తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. నీకు దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది. అక్కడ ఏడు అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? పిన్ని బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది. నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రామా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. అన్నట్టు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంట్రా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు? అసలు సూట్ కేసు వీడిదేనా? ప్లీజ్ bloody rogues tried to steal my briefcase and run away. ఏమంటారు మూర్తి? నా సూట్ కేసు కొట్టేశారు అన్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు ఆ సూట్ కేసు నీదనుకొని. ప్లీజ్ స్టాప్. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail.
ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్ అంటే దరిద్ర కోట ఎదవల్లారా అని తిడుతున్నారు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్ లా. ఎలా సార్ ముక్కు బాగా వాసింది, బాగా తగిలిందా? బాగా నొప్పి ఇన్ఫర్మేషన్ నువ్వు అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా? వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ. పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు భయ్యా? వెబ్సైట్ లో పెట్టేస్తా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ అదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవా, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. సరే, సరే. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ వేస్తాను. అరే చాలరా. పోయినే భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఎలా? ఇదిగోవయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తారన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు, భయ్య ఫ్యామిలీ వచ్చాడు. భయ్య వెక్కి భయ్య, ఈ సుందరం భాషలో నా టీసీ జైలు పెట్టుకొని ఇవ్వడం లేదు భయ్య. తీసిలేదు స్టూడెంట్ టీసీ అడిగితే కసురుకుంటా. తీసుకో, ఇచ్చేసా చాలా. నా మీద కూడా కసురుకుంటారా? ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు. డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. సేల్స్ మ్యాన్. ఓకే, నేను ఈ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరికి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? ఆ, ఆ? ఆ, క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా? గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసఫ్ అంకుల్ నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయి అంత చిన్న తప్పురాది గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏయ్, ఏయ్, ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా? ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ఆ ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెచ్చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే అప్పుడు మర్చిపోయారా? మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. తెలుగునే చేస్తాను. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును, కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను.
చేత కొట్టేశాడు భయ్యా. ఎవరొచ్చినా తలుపు మాత్రం తీయద్దు. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పుల సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసినట్టు వెళ్ళిపోతావు ఏంటి? వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి, ఒకసారి ఏమక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం మొత్తం విన్నా? అతనంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావని. నవ్వించాలి. పద. అమ్మో అమ్మో వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇట్టే. అమ్మో. అయ్యో అమ్మోయ్. ఓహో, నేను ఎటు వెళ్తే అటు చూస్తుందంటే. అయ్యో అమ్మో. అయ్యో. అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చండి. ఎలా వస్తారా? వదిలితే రావడానికి. ఇంకే ఫోన్ చేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ పూజ పూజ. లాగుతామంటే రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. శంకర్ రాయుడు ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే.
కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనదా? పో. ఈయనొకడు. ప్రశాంతంగా నిద్రపోనాడు. వాడెందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు విడిచిపోతే బెటర్ పూజ ఎవరు వచ్చినట్టున్నారు ప్రసాద్ గారు, ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయినట్టండి ఏదో మాట్లాడు పైకి లాగబోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి ఇదే కప్పండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది సార్ ఏం సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు ఏంటండి సీసా పెంకులు అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి ఇవేంటి వేడుకున్నాయి నాకేం తెలుసు సరే తాగేస్తాను వెళ్దాం పదవా ఇంట్లోకి వెళ్దాంరా వెళ్దాం పదవయ్యా నాకై చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ రైతులకు గుడ్ మార్నింగ్ బావా. ఏమిరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా 20 లక్షలు మిగిల్చినావా? చాలా మంచి పని చేసినావురా. బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు గుర్తుందా? గుర్తులేకేమిరా అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా రామానుజం దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నానయ్యా చిన్ని బావా ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా? అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే. అటనా నాకు తెలియదే నాకు తెలియదు సార్. గబ్బోడా ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉండారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు. బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెరిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు అది చెప్పు. కాదు కంసే కం 2 కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్. కదా ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ. తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా మరి ఇందాక ఉందన్నావు. కాగితం మీద ఉంటాది. చిక్కరాయాల పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తాట్స్ నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు. ఎప్పుడో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొడుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవు వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నాకు విముక్తి లేదేమిట్రా? పిండారుడుకుని తినే చండారుడా ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగిగోవు లాంటి నాలో గౌడు గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ల నరకం రా మనచం. ఇలాగన్నా బయటపడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్పదు. సార్ గారు మీరా? రే గేట్ తీరా. సంబంధించాలా? నేను తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వేం భయపడవు సారీ సార్ పూజ అనుకొని ఏమనుకోవటం ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. 8 సేవలే పద. అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబులో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు? గట్టిగా బాబు అవి నీవే చేస్తారు. ఏంటండి పొగలు వస్తున్నాయి? సాంబారా? సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా? అవును బాబోయ్. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి చూడకాయ బాబు వాడి కోపం ఎక్కువ. ఓసారి కత్తి నిరుతుంటే 2 చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు. రండి
ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో. ఇటు చూడు, వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు. అయ్ బాబోయ్. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే 2 కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడకు. స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి, నా స్టైల్ చూడండి. ఆ. రా. ఎతుకు నమస్కారం అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరోప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఓ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు. దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. Yes. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అబ్బిని నుంచో పెట్టి మాట్లాడతావురా? దాబిదా కూర్చో. ఇలా కూర్చో. ఏవబ్బా ఇంత షిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెద్ద పెట్టి పైకి వెళ్ళిపోయి. చూసావా మర్యాద, డబ్బున్నడని. ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? శానా మంచాలు. ఇంతకి మీ దేవురు బాబు? ఊరా అండి? ఆ, తాడిపత్రి. తాడిపత్రి. ఆ. ఆ. తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? ఔ. నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు. నేను ఆడనే పెరిగి. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి? ఆ, ఆ, గుడి ఉంది కదండి, ఉంది. దాని పక్కన. శర్మ గారిల్లు. అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. ఆ, అయితే ఆనందరావు ఇంటికి 7 అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 hours గ్యాప్ ఉంది. జస్ట్ 7 hours. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసన్నమాట. ఎందుకు తెలీదు? వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులే అన్నయ్య, బాబు బాగా టైర్ అవును అయిపోయి. అంకుల్, జెట్ లాగ్. ఎంతసేపు బాబు? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. వస్తాం తాత గారు, వస్తాం తమ్ముడు. అవును, మీ పేరేంటి తర్వాత అంకుల్? చెప్తారులే. రండి, రండి, ప్రణీత్ బాబు. ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా. నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది. అబ్బే నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి? ఏ ఊరు దొరకట్టు తాడిపత్రి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటారు, నాకేం తెలుసు? చెప్తే చెప్పావు. ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియాతో చెప్పాను. నువ్వు ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు, వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం జరగదండి. సర్లేండి. సర్లే పదండి.